నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈరోజు 46 గ్రీవెన్సెస్ని స్వీకరించడం జరిగింది. దాంట్లో 30 వరకు హౌసింగ్కి సంబంధించి టిడ్కో ఇళ్ళకి సంబంధించి, అలానే వివిధ హౌసింగ్కి సంబంధించి, అలానే 9 ఇంజనీరింగ్ సంబంధించి, టౌన్ ప్లానింగ్ 4, ఆప్కోస్ 2, పబ్లిక్ హెల్త్ 1 ఇప్పటి వరకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ప్రతి వీక్ స్వీకరిస్తున్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఫినిష్ అయ్యేటట్టు, అలానే బిఫోర్ నెక్స్ట్ పీజీఆర్ఎస్ కూడా ఫినిష్ అయ్యేటట్టు అన్ని సెక్షన్ హెడ్స్ ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అలానే మన ఎవ్రీడే రివ్యూ కూడా దీన్ని చేయడం జరుగుతుంది. సో అన్ని గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ అయ్యి చేసేటట్టు చేయగలుగుతున్నాం. అలానే మనకి నగరంలో ఉన్న ప్రధాన ఇష్యూస్ దీంట్లో స్ట్రీట్ లైటింగ్ కూడా మనకి ప్రతి స్ట్రీట్లో ఎక్కడైతే పోల్ ఉందో స్ట్రీట్ లైటింగ్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 700 లైట్స్ వరకు ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ నైట్ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నైట్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవు, ఎస్పెషల్లీ జంక్షన్స్ దగ్గర లేవో అక్కడ 70 వాట్ కానీ 120 వాట్ కానీ లైట్స్ పెట్టిస్తున్నాం. స్ట్రీట్స్లో 35 వాట్ లైట్లు కూడా పెట్టించడం జరుగుతుంది. 3000 లైట్స్ వరకు మనం ప్రొక్యూర్ చేసి పెట్టించడానికి ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రతి కాలనీలో కూడా మనకి మంచి ఇల్యూమినేషన్తో ప్రతి పోల్ దగ్గర స్ట్రీట్ లైట్ ఉండేలాగా ఇన్షూర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 10-15 డేస్ మొత్తంలో కూడా ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా ఫినిష్ చేయాలనేది టార్గెట్ కింద పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నగరం మొత్తం కూడా స్ట్రీట్ లైట్స్ని త్వరితగతిన ఫినిష్ చేయడానికి తీసుకుంటున్నాం. అలానే మనకి పాట్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, రోడ్ల మీద పడిన గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయడానికి ఇప్పటికే ఒక 350 పైన వర్క్స్ని ఫినిష్ చేయడం జరిగింది. 350 పాట్ హోల్స్ని నగర వ్యాప్తంగా సీసీ రోడ్ల దగ్గర కానీ అన్నీ కూడా ఫినిష్ చేయడం జరిగింది. మిగతా వర్క్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా మనం ఫినిష్ చేయడానికి సంక్రాంతి లోపు మొత్తం కూడా ఫినిష్ చేయడానికి త్వరితగతిన చేయడం జరుగుతుంది. అలానే మిగతా రోడ్స్, ఆర్ఎంబీ రోడ్స్ కూడా కొన్ని ఉన్నాయి. వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మెయిన్ రోడ్స్ పరంగా వాళ్ళు కూడా వెంటనే ఆల్రెడీ టెండర్స్ అయి ఉన్నాయి కాబట్టి వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తే ప్రధాన రోడ్లో కూడా ఉన్న దాని దగ్గర ఎక్కడ గుంతలు లేకుండా చేయాలనేది ఉద్దేశం. అందరికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఫాలోఅప్ చేసి గుంతలు లేకుండా చేయడానికి అన్ని విధాలు కూడా కృషి చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలది ఆల్రెడీ మనం ఏదైతే లైన్ 15 కిలోమీటర్స్ పైన లైన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా జరుగుతుంది. సిటీ మొత్తం కూడా ఇన్స్టలేషన్ వర్క్ సీసీ కెమెరాలు ఇంకా ఫినిష్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం 200 పైన ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో చేయడం జరుగుతుంది. ఇంకా కెమెరాస్ ప్రొక్యూర్ చేస్తున్నాం. అవి ఆల్రెడీ ఫీడ్ మనకి కమాండ్ కంట్రోల్కి స్టార్ట్ అయింది. సో ఈ వర్క్ ఈ నెలాఖరులోపు అంటే ఇంకొక 1-2 వీక్స్లో మొత్తం ఫినిష్ అయ్యేలాగా ఆల్రెడీ 200 ప్లాన్ చేస్తాం.